చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది అంటూ సినీ కవులు వర్ణించినట్లుగా అందమైన మోడల్ సిల్క్ చీరలు కట్టుకుంటే మరింత అందంగా కనిపిస్తారు. చక్కనమ్మ చిక్కిన అందమే అన్న చందంగా చీర కట్టులో కాసింత చిక్కినట్లు కనిపించినా అందంగానే కనిపిస్తారు. చీరలు కాస్త ఖరీదు ఎక్కువే అయినా అందుకు తగిన హుందాతనం కూడా కనిపించడానికి దాన్ని కట్టే విధానం తెలియాలి ముందు. ఆ టెక్నిక్ తెలియకపోతే అంతా వృధానే. అందుకే ఇప్పుడు ఆ టెక్నిక్స్ ఎలాంటివో చూద్దాం. చీరలకి మ్యాచింగ్ బట్టలు మాత్రమే కాదు, మ్యాచింగ్ జ్యువెలరీ కూడా ముఖ్యమే. ఏ చీరలకి ఏ జ్యువెలరీ సెట్ అవుతాయో అవే వాడడం మంచిది. వీటితో పాటు చీరలకి సరైన మ్యాచింగ్ ఫుట్వేర్ వేయడం మంచిది. మనం వేసుకునే బట్టల రంగుకి మ్యాచ్ అయ్యే ఫుట్వేర్ వేసుకోవడం మంచిది. దీనివల్ల లుక్ ఎలివేట్ అవుతుంది. ఇక చీరల్లో ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అయినప్పుడు ముందుగా చీర కట్టుకొని జ్యువెలరీ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాతే మేకప్ వేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. అప్పుడే మీ శారీకి పర్ఫెక్ట్ లుక్ తీసుకురావచ్చు. చాలా మంది ఆడవారు చీరలు కట్టుకున్నప్పుడు సేఫ్టీగా ఎక్కువగా పిన్స్ పెట్టుకుంటారు. అయితే అవి అవసరం ఉన్నంత వరకు మాత్రమే, అవసరమైన సైజులో మాత్రమే పెట్టండి. వీటిని ఎక్కువగా వాడితే చీరల క్వాలిటీ, అందం పాడవుతుంది. చీరలు కట్టుకునేటప్పుడు కుచ్చిళ్లు సరిగ్గా పెట్టుకున్నప్పుడే చీర అందంగా కనిపిస్తుంది. వీటిని మరీ పెద్దగా కాకుండా, చిన్నగా కాకుండా ఉండేలా చూసుకోవాలి. వీటిని మీడియంగా సరైన విధంగా ఉండేలా చూసుకోండి. దీనివల్ల లుక్ బాగుంటుంది. అదేవిధంగా చీరలు కట్టేటప్పుడు కొంతమంది మరీ పైకి కడితే మరికొంతమంది మరీ కింద కడతారు. దీనివల్ల చూడ్డానికి అస్సలు బాగోదు. అందుకే అలా కాకుండా నడుము పైనే లేదంటే కాస్త కిందికి కట్టుకోండి. దీనివల్ల చీర చూడడానికి బాగుంటుంది. ఫిజిక్ని బట్టి అన్ని చీరలు అందరికీ సెట్ అవుతాయని అనుకోవద్దు. చీరల్ని మనం ఎత్తు బరువుని బట్టి ఎంచుకోవాలి. దీనివల్ల చూడ్డానికి అందంగా కనిపిస్తారు. అదేవిధంగా చీర లోపల వేసుకునే పెట్టికోట్స్ అంటే ఇన్నర్ స్కర్ట్స్ కూడా చీర మ్యాచింగ్లోనే ఉండాలని గుర్తుపెట్టుకోండి. దీనివల్ల చీర చూడ్డానికి అందంగా కనిపిస్తుంది. అంతేకాకుండా పూర్తిగా వేరే రంగులోని ఎంచుకుంటే చీరలు చూడడానికి అందంగా కనిపించవు. చాలా మంది ఆడవారు చేసే మిస్టేక్స్ ఇదే. చీరలు కట్టుకున్నప్పుడు మ్యాచింగ్ లేని బ్లౌజ్ వేసుకుంటారు. దీనివల్ల చీర లుక్ మొత్తం మారిపోతుంది. చూడ్డానికి అస్సలు బాగోదు. అందుకే ఖచ్చితంగా మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకోవడం మంచిది. సాధారణంగా చీర కట్టుకోవడమే కొందరికి కష్టంగా ఉంటుంది. ఇక ఫంక్షన్స్ అయితే సరే. అలా కాకుండా పెళ్లిళ్ళు, పుట్టినరోజులు, గృహప్రవేశాలు ఇలా ఏ ఫంక్షన్స్ అయినా మేకప్ గురించి పిలిపిస్తుంటారు. అలాంటప్పుడు వారితోనే చీరలు కట్టడం కూడా చెప్పి ప్యాకేజింగ్ మాట్లాడుకోవచ్చు.